ఎలక్షన్ కమిషన్ మీద నాకు అభ్యంతరం లేదు. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా. ఏం చెప్తాను సార్, ప్రతి ఫోరం పోకోడు రేపు నా మీద కోపం ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరికి లెటర్ రాస్తాడు నా మీద. రోజు నేను రావాలా బస్ పాస్ తీసుకుని. మీరు ఎంక్వైరీ చేయాలి కదా సార్. నాకు చెప్తారు వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఇలాంటి వాడని. నేను మిమ్మల్ని అడుగుతానా? అడగను. ప్రూఫ్ ఉంటే అడుగుతా. నేను పౌరుని కాబట్టి అడిగే హక్కు నాకు ఉంది కాబట్టి. మీరు ఎట్లా సార్ ఇంత పెద్దవాళ్ళు? గ్రేట్ వ్యవస్థ మీది. ఎంత గ్రేట్ వ్యవస్థ మీది. ఏనన్నా కాదు, ఏమన్నా ఒక మీనింగ్ ఉండాలి సార్ నాకు. నేను ఎలక్షన్ కమిషన్కి రిప్లై అయిపోతే నేను ఎడబెట్టి ఒప్పుకుంటా. నాకు ఒళ్ళు బలుపు పుస్తకాన్ని గౌరవంగా ఎమ్మటే మెయిల్ పంపించా. అది కూడా పంపించారు. ఎస్ మీ మెయిల్ అందింది అని, చదువుకున్నామని అనుకున్న తర్వాత వాడు మళ్ళీ నన్ను రమ్మన్నాడని నన్ను పిలిపిస్తారా? రేపు ఇంకో అదే నేను అడుగుతున్నాను. ఎలక్షన్ కమిషన్ పెద్ద సంస్థ అది. మీది ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నారు, సెక్రటరియట్లో పెట్టుకున్నారు మీ వ్యవస్థని. రేపు ఊరు కూడా నా మీద లెటర్ రాస్తాడు. ఎన్నిసార్లు పిలుస్తారు? లేదా నేను చంద్రబాబు ఇదిగో ఇన్ని అబద్ధాలు ఆడాడు, మేనిఫెస్టోలు నెరవేర్చలేదని మీ లెటర్ రాస్తా. పిలుస్తారా? మీకు సంబంధించిన మ్యాటర్ అది పిలుస్తారా? ఇప్పుడే లెటర్ బయలు పంపిస్తాను మీకు. మీ చంద్రబాబుని పిలుస్తామంటే నేను వస్తా. లోకేష్ ఘోరంగా తిట్టాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని. అది ఎలక్షన్ కోడ్ మొదలైన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిని వ్యక్తిగతంగా తిట్టకూడదు. కూడా కాంటాక్ట్లో వస్తుంది కదా, మనం చేయకూడదు జీవితాన్ని. అదే పరువుని భంగం కలిగించకూడదు. కలిగించాడు మా లోకేష్ బాబు. నేను లోకేష్ బాబు రిపోర్ట్ ఇస్తా. ఇద్దరు పిలిపిస్తారు. అయ్యా కొడుకుల్ని పిలిపించాలని చెప్పండి. నేను చచ్చే పరిగెత్తుకొస్తా. ఇక్కడ నుంచి కారు కూడా ఎక్కను, టైం వేస్ట్ అయిపోయిందని. మీరు పిలిపించలేరు. అవునగా నేను కామన్ మ్యాన్ని, బచ్చాగాన్ని, కేరళ ఫోటోస్ లేనుండి అని కదా మీ ఫీలింగు. నా కేరళ ఫోటోస్ ఉంది. నేను భారతదేశ పౌరుణ్ణి. మీకెంత హక్కులు ఉన్నాయో నాకెంత హక్కులు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్కి ఎన్ని హక్కులు ఉన్నాయో నాకు ఎన్ని హక్కులు ఉన్నాయి. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. చంద్రబాబుకి ఎన్ని హక్కులు ఉన్నాయో నాకు ఎన్ని హక్కులు ఉన్నాయి. అన్ని బాధ్యత కూడా ఉన్నాయి నాకు.